శ్రీమాత్రే నమ. భగవద్బంధుడా నమస్సుమాంజలి. గురుదేవుల పాదపద్మాలకు శిరసాష్టక నమస్కారాలు. ఈరోజు చెప్పబోయే విషయం ఏమిటంటే కనుక, రాహుకాలంలో మనం ఏమి చేసుకుంటే కనుక చాలా శ్రేయస్కరమో చెప్పుచూ ఉన్నాను. రాహుకాలం అనేది పరమ పవిత్రమైన సమయం. చాలామంది అంటూ ఉంటారు, రాహుకాలంలో బయటకు వెళ్ళకూడదు, ఒక కార్యాన్ని ప్రారంభించకూడదు, మనం ఎక్కడన్నా మొట్టమొదటిగా మనం ఆరంభించే కార్యాలు కొంతమంది కూడా అందరూ కూడా తెలుసా, రాహుకాల సమయంలో ఎలాంటి కార్యాలు చేయరు. కానీ దైవికంగా రాహు దోషాలు ఉన్నవారు కానీ రాహుకాల దీపారాధన చేయడం వల్ల, రాహుకాలం నందు గృహంలో కూడా పూజ జరిపించడం వల్ల, రాహుకాల దుర్గాదేవిని ఆరాధించడం వల్ల ఖచ్చితంగా మనకు ఉన్న ఎలాంటి ప్రాబ్లాలు ఉన్నా సరే దుర్గాదేవి అనుగ్రహంతో అన్ని విధాలుగా మంచి జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా మొట్టమొదటి చెప్పుచూ ఉన్నాను ఏంటి అంటే కనుక, మనకి ప్రతినిత్యం రాహుకాల సమయంలో పూజ చేయడం కుదరదు. కావున ఆదివారం నాడు కానీ, శుక్రవారం నాడు కానీ, మంగళవారం నాడు కానీ రాహుకాల సమయం పూజించడము అన్ని విధాలుగా యోగదాయకము. ఆ జగదాంబిక జగన్మాత సర్వేశ్వరి దుర్గాదేవి ఆ సమయం నందు పూజిస్తే కనుక అన్ని విధాలుగా మనకి మనసా వాచా కర్మణ ధ్యానించి పూజా కార్యక్రమాలు ఎవరు జరిపిస్తూ ఉంటారో ఎలాంటి కోరిక ఉన్నా కూడా ఖచ్చితంగా తీరుతూ ఉంటుంది. రాహుకాల దీపారాధన, నిమ్మకాయల దీపారాధన చేసినా సరే, రాహుకాల దుర్గాదేవి స్తోత్రం చదివినా సరే, రాహుకాలం లలిత సహస్రనామం చదివినా సరే అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. కావున ఆ జగదాంబిక జగన్మాత కృపా కటాక్షాలు సిద్ధించాలని మనసా వాచాకరణ ధ్యానిస్తూ ఉన్నాను. అంతేకాకుండా సోమవారం నాడు కూడా ప్రతినిత్యం రాహుకాలం ఉంటుందన్నమాట. సోమవారం నాడు రాహుకాలం నందు శివాలయంలో శివునికి అభిషేకం చేపడం వల్ల కూడా తెలుసా అన్ని విధాలుగా అనుకూలంగా అవుతుంది. కావున ప్రతి ఒక్కరు కూడా తెలుసా సుఖంగా సౌఖ్యంగా ఉండాలని మనసా వాచాకరణ ధ్యానిస్తూ ఉన్నాను. డిస్క్రిప్షన్లో కొన్ని పెడతాను, చూసుకోండి. శ్రీమాత్రే నమః.